నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఇది చెప్పే ముందు మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. బెల్ ఐకాన్ను నొక్కి ఎవరికైనా షేర్ చేసినట్టయితే నాకు ఎంత ఉత్సాహం కలుగుతుంది చెప్పండి. తప్పకుండా ఈ ఛానల్ మందండి, తప్పకుండా ఇది అభివృద్ధి చెందుతుంది. నేను అనేక విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నా మాట మన్నించి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు ఏమవుతుందనంటే మీరు లాభపడతారు, నాకు ఉత్సాహం కలుగుతుంది. ఈ మాత్రం కనుక మీరు సహకరిస్తే చాలండి. ఇకపోతే ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం, డిసెంబర్ మాసం 2025 సంవత్సరంలో మకర రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఆ విషయంలో ఏమాత్రం కూడా సందేహపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఇంట్లో వాతావరణం కనుక తీసుకున్నాం అనుకోండి, పెద్దలు కూడా ఉపశమనం కలిగి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లోనే ఉంటారు. భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగా పెరిగి అభిమానము, ప్రేమ, అనురాగం అన్నీ కూడా ఉండి ఆ తర్వాత ప్రశాంతంగా ఇల్లు గడుపుకోవాలి అనేటువంటి ఆశతో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రవర్తించేటువంటి పరిస్థితి, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి స్థితిగతులు ఖచ్చితంగా ఉంటాయి. మీ పిల్లలు కూడా బాగానే చదువుకుంటారు, వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకుంటారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విసిగించరు. ఇకపోతే మనం బయటకు వద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే, వ్యాపారంలో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ వాళ్ళకు కూడా ఏమాత్రము టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్లు దొరకవచ్చు, లేకపోతే కావలసిన రీతుల్లో ట్రాన్స్ఫర్స్ జరగవచ్చు, లేకపోతే ఏదైనా ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా వాళ్ళు కూడా లాభపడేటువంటి మాసంగా మనం పరిగణించవచ్చు. ఇక వ్యాపారస్తులకు కనుక తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా ఆశించిన లాభాలు ఖచ్చితంగా కలుగుతాయి. తర్వాత వాళ్ళు ఏదైనా వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే భాగస్వాములు కొత్తగా కలిసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు దొరికేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కోవలో మీరు ప్రయత్నించడం అనేది చాలా ఉత్తమం. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేరు ప్రతిష్టలతో పాటు ఖచ్చితంగా ఆర్థిక సౌలభ్యం కూడా కలుగుతుంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉండి యోగ్యత ఉంటే ప్రయత్నించండి. కానీ ఒక్కసారి వాతావరణ పరిస్థితులు కూడా గమనించటం మంచిది. దూర ప్రయాణాలు చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించటం మంచిది. చిన్న గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడితే మీరు ఆనందంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు సత్వరం పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. కాకపోతే ఏమవుతుందనంటే, ఇక్కడ కొంచెం డబ్బు అనేది అకస్మాత్తుగా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే లోన్స్ దొరకవచ్చు, మీరు అనుకున్నటువంటి వాహనాలు కొనుక్కోవటం, ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుక్కోవటం, అటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం, ఇవన్నీ కూడా జరిగేటువంటి స్థితిగతులు మనకు కనపడుతున్నాయి. ఇక చెప్పాల్సింది అంటే చాలా ఉంది. కాకపోతే విషయం మనకు అర్థం ఏమవుతుంది అంటే, ఈ మాసం అంతా కూడా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా గడిచిపోతుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్క విషయం, హనుమాన్ చాలీసా మాత్రం తప్పకుండా చదవండి. శనైశ్వరుడికి అష్టోత్తరం చదువుతూ ప్రతిరోజు కూడా మాసమంతా గడవాల్సి వస్తుంది. అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే, దైవం అనేటువంటి శక్తి కలుగుతుంది, ఆ తర్వాత ఆత్మస్థైర్యము పెరుగుతుంది. ఆ రకంగా మాసం అంతా కూడా మీరు బాగా ఎంజాయ్ చేయండి. తెలిసింది కదా. సెలవు. ఉంటాను. నమస్కారం.